అంటుకట్టబడి ఉంటే మనము ఫలించకుండా ఉండలేము. ఆమెను హల్లెలూయా. అయితే ఆయనలో ఫలింపలేని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని అందులో పనికిరాని తీగలను కూడా ఆయన తీసి పారవేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ద్రాక్ష చెట్టు బాగా విరువుగా ఫలించాలి అని అంటే రెండు రకాలుగా వాటిని కత్తిరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తున్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే పితృపారంపర్యమనే వ్యర్థ ప్రవర్తనని మన నుండి తీసివేసి మనము ఇంకా ఆయనలో బహుగా ఫలించినట్లుగా మనలో ఉన్న ప్రతి వ్యర్థ ప్రవర్తనని తీసివేస్తున్నాడు. అయితే ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న మనం ఆయన యందు బహుగా ఫలించటం వలన ఆయన మహిమపరచబడతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన యందు మనం నిలిచి ఉంటే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. మనము ఏకబంధమై ప్రభుతో మిళితమై ఉంటే మనము బహుగా ఫలిస్తామని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మొత్తానికి మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది ఎందులో అనంటే యేసయ్యలో మనం విస్తరించాలని, యేసయ్యలో అభివృద్ధి పరచబడాలని, యేసయ్యలో ఫలించాలని ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. అయితే మనము ఫలించలేకపోవడానికి గల కారణాల్లో ఒక కారణాన్ని మనం తెలుసుకున్నాం. అది ఏంటి? ఎవరి వల్ల మనం ఫలించలేకపోతున్నాము అనంటే, మనము ప్రభువులో అభివృద్ధి చెందలేకపోతున్నాము అనంటే, మనము విస్తరించబడలేకపోతున్నాము అనంటే కారణము ఏంటి అన్నది మనం ధ్యానం చేసాం. మీరు ఎంతమందికి గుర్తుంది? ఒకసారి చేతులు ఎత్తారా? మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము అనంటే, ఆత్మీయంగా మనం దీవించబడలేకపోతున్నాము అనంటే ఒక కారణం ఉంది. దాన్ని బట్టి మనము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామని గత వారం కాకుండా అటు పోయినటువంటి గత వారం మనం ధ్యానం చేసాం. ఎవరి వల్ల మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము? మీరు ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదాము హవ్వలని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఉద్దేశంతో చిన్నపాటి పరలోక రాజ్యం ఈ భూమి మీద ఆయన సన్నిధిని ఉంచాలని ఏదైనా తోట వేసి, ఒక తోటలో ఆదాము హవ్వలని వారి ఇరువురిని సిద్ధపరిచి వారిని ఇలాగూ దీవించాడు: మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించుడి అని వారిని ఆశీర్వదించాడు. అయితే అలాగూ వారిని ఆశీర్వదిస్తే వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలని ప్రభు ఆలోచన కలిగి వారిని ఏదైనా తోటలో ఉంచితే, ఆ దేవుని యొక్క ఉద్దేశంలో నుండి, దేవుని యొక్క ప్రణాళికలో నుండి, ప్రభు వారి పట్ల ఉన్న ఆయన చిత్తంలో నుండి వారి ఇరువురిని తొలగించడానికి అపోదైనటువంటి సాతానుడు వారిని ఏం చేశాడు? మోసగించాడు. హల్లెలూయా. ఆ కోణంలో, ఆ క్రమంలో మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము అని అంటే అపవాదైనటువంటి సాతానుడు మనల్ని, మన హృదయాల్ని మోసగించడం బట్టి మనము ఆత్మీయంగా ఎదగలేకుండా మనలో మోడుబారిపోయేటువంటి తనంలోకి వెళ్ళిపోయినామనంటే, ఫలించలేకపోతున్నామనంటే అడ్డుబండగా అపవాదైనటువంటి సాతానుడు మన ముందుకు వచ్చి ఏదో ఒక కారణాన్ని పెట్టి, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏ పరిస్థితికైనా సరే దేవుని యొక్క చిత్తంలో నుండి మనము బయట పడిపోయే విధముగా, దేవుని చిత్తం నుండి మనం తొలగిపోయేటట్లుగా అపవాదైనటువంటి సాతానుడు వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడని ఆ గత వారంలో మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. అయితే ఈ దినాన మరి ఎవరి వల్ల ఇంకా మనము అపవాదైనటువంటి సాతానుడు ఇంకా ఏ విధముగా మనల్ని మోసగించగలుగుతాడు, ఏ విధముగా తానే కొన్ని పరిస్థితులు మనం ఎలాగో మోసం చేస్తాడో గత వారం మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినాన ఎవరిని ఎన్నుకొని
ఏ విధంగా మోసం చేయగలుగుతాడు అన్నది ఇదైనా మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా. నేనడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా. ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది, నేను ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది. నీ వాత్సల్యత అడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా. నేనడగక మునుపే తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా. ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది, నేను ఊహించలేనిది ఆశ్చర్యకరమైనది. నీ వాత్సల్యత అడగక మునుపే అక్కరలన్నీ తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా, తీర్చినావయ్యా, యేసయ్య తీర్చినావయ్యా. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయుకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే, శాస్త్రులను బట్టి పరిసయ్యులను బట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన కొన్ని మాటల్ని తెలియపరుస్తూ వివరిస్తూ ఉన్నారు. ఏంటంటే 2వ వచనంలో రాయబడిన మాటని చదువుదాం. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట మందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకునుడి అని మొదట అన్నాడు. రెండవదిగా అయినను వారి క్రియల చొప్పున చేయుకుడి, వారు చెప్పుదురే కానీ వారు ఏం చేయరంట. ఎవరు వీళ్ళు అని మనం ఆలోచన చేస్తే, మోషే ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి పీఠాధిపతులు వీళ్ళు. హల్లెలూయా. ఒక రకంగా అందరికీ కనబడుతున్నటువంటి, అందరికంటే ముందున్నటువంటి వారు, ముందుగా మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగిన వారు, అందరికీ బోధిస్తున్నవారు, అందరికీ తెలియపరుస్తున్నటువంటి వారు, మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠించినటువంటి వారు, వీరు సేవకులుగా కనబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరి జీవితాలు మనం ఆలోచన చేస్తే ఈ పరిసయ్యుల గురించి, అలాగనే శాస్త్రుల గురించి, సద్దుకయ్యుల గురించి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట, వారి మాటలు మీరు వినండి. ఎందుకనంటే వారు మోషే
పీఠమందు కూర్చుండేవారు గనుక మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి వాటిని ఏం చేయమని చెప్పాడు? మొట్టమొదటిగా గైకమని చెప్పాడు. అయితే వారి నోటి నుండి వస్తున్నటువంటి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి ప్రకటిస్తున్నటువంటి ప్రతి మాటని విని గైకొనమని చెప్పాడు. అలా చెప్తూనే రెండవదిగా ఆయన చెప్తున్న మాట, అయినను వారి క్రియలు చొప్పున చేయుకుడి. హల్లెలూయా. ఎందుకనంటే వారు చెప్తారే కానీ వారి జీవితంలో క్రియ అన్నది వారి జీవితంలో కనబడదు. గనుక వారి యొక్క క్రియలు అనుసరించి మీరు నడువక వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను మీరు విని గైకునుడు కానీ వారి క్రియలు చొప్పున చేయొద్దన్నాడు. అంటే క్రియలు చేయొద్దన్న దేవుడు వారి నోటి వచ్చేటువంటి మాటను ఎందుకు వినమని చెప్పాడు? అర్థమవుతున్న నా ప్రశ్న? వారి నోట నుండి వచ్చిన ప్రతి మాట మీరు విని గైకొనమని చెప్పిన దేవుడు వారి క్రియలను అనుసరించి మాత్రము ఎందుకు నడవద్దని చెప్పాడు అని అంటే, క్రియలు అన్నటివి ఆ వ్యక్తి చేసేటువంటి పనిని తెలియపరుస్తుంది. అయితే వారి నోటి నుంచి వస్తున్న మాట అది వారి జీవితాన్ని ఉద్దేశించిన మాట కాదు, కానీ ఎవరి గురించి చెప్తున్నటువంటి మాట? హల్లెలూయా. ఈ మోషే యొక్క ధర్మశాస్త్రము సాక్షాత్తు దేవుడే ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి వారు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కొనసాగింప చేయబడాలి అని ఆజ్ఞ వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి వారు నడవాలని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకి ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అయితే వీరు చెప్తున్న ప్రతి మాట ఎందులో నుండి చెప్తున్నారు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి చెప్తున్నారు. గనుక ఆ మాటలు నా మాటలు గనుక, నేను ఇచ్చిన మాటలు గనుక, మీరు ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నటువంటి మాటలు గనుక వారు తెలియపరుస్తున్న ప్రతి మాట మీరు విని అలాగూ మీరు గైకొనండి. హల్లెలూయా. అయితే వారి క్రియలు మాత్రము నేర్చుకొనవద్దు, చేయొద్దు. ఎందుకనంటే వారు చెప్తారే కానీ వారు ఏమాత్రము చేయరు. హల్లెలూయా. ఇంకా కింద వచనంలో రాయబడిన మాటలని చదవండి, 4వ వచనం నుండి. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతో నైనను వాటిని కదిలింపనొల్లరు. హల్లెలూయా. భారమైనటువంటి భారాన్ని మనుషులు భుజాలపైన వారు పెడుతున్నారే కానీ ఆ భారాన్ని వీళ్ళు ఏం చేయాలంటే కనీసం చిటికిన వేలు తిన్నా సరే దానిని కదిలించరంట. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గనుక వారు క్రియలు అవి చేయరు గనుక వారి క్రియలు అనుసరించి మాత్రం మీరు వారి నోటి నుంచి వస్తున్నటువంటి మోషే ధర్మశాస్త్రం రాయబడినటువంటి ఆ మాటలన్నీ కూడా వారు ఏదైతే చెప్తున్నారో, ధర్మశాస్త్రం ఏదైతే రాయబడి ఉన్నదో, ఎలా బ్రతకమని చెప్తుందో, ఎలా జీవించమని చెప్తుందో ఆ మాటలు మీకు తెలియపరిస్తే ఆ మాటలు మీరు చక్కగా విని మీరేం చేయాలంటే వాటిని గైకొని అనుసరించాలి. హల్లెలూయా. ఇక్కడ వీరిని సేవకులుగా మనం ఇప్పుడు ప్రస్తుతము కనబడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పరిశీలుగా, శాస్త్రులుగా ప్రజలకి ఈ దినాలు ఎవరు కనబడుతున్నారు? సంఘాల్లో ఎవరు కనబడుతున్నారు అంటే కూర్చొని వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరి వైపు చూసి వాక్యం వింటున్నారు? మందిరంలో ఎవరు కనబడుతున్నారు అంటే సేవకుడు కనబడతాడు. హల్లెలూయా. అయితే సేవకుని గురించి ప్రభువే సాక్ష్యం చెప్తున్నటువంటి మాట, ప్రభువే వారిని నియమించాడు, ప్రభువే సంఘానికి సేవకుని ఏర్పాటు చేశాడు. అయితే వారి నోట వస్తున్నటువంటి మాట వినమని చెప్పిన దేవుడు క్రియలు మాత్రం అనుసరించి నడవద్దని చెప్పాడు. దినాన సేవకులుగా పిలువబడుతున్నటువంటి వాక్యం చెప్తున్నటువంటి నేనైనా ముందుగా పిలువబడి విశ్వాసులుగా పిలువబడినటువంటి మీరైనా పునాదులుగా ఉన్నటువంటి మీరు వాక్యం చెప్తున్నటువంటి నేను మన మన ఇరువురి జీవితాల్ని క్రీస్తు పత్రికలుగా ప్రభు మార్చాడు. అయితే మన జీవితాల్ని మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అని లోకమైన లేకపోతే మన తర్వాత రాబోతున్నటువంటి నూతన జనాంగమైన నూతన విశ్వాసులైన
ఏం చేస్తుంటారు మనల్ని అంటే గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం నోటి పెదవులతో చెప్పేవారముగానే ఉన్నామా, లేకపోతే క్రియలో కూడా వాటిని చేసే విధముగా మనం ఉన్నామా అని మనం గమనించు. అందుకని పౌలు అంటాడు, మేము మాటల యందు ఎట్టివారమై ఉన్నామో ఇంక దేని యందు ఎట్టివారమై ఉన్నామంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు సంఘానికి తెలియపరుస్తూ రాస్తున్నటువంటి మాట, మేము మాటల యందు మేము మాటల యందు ఎట్టివారమై ఉన్నామో మరొక దాని గురించి తెలియపరుస్తూ అట్టివారమే ఉన్నామని చెప్పాడు. దేని యందు మాటల యందు ఎట్టివారై ఉన్నాడో మరి దేని యందు కూడా అట్నే ఉన్నానని చెప్తున్నాడు. మా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, అమ్మా సంఘంతో చెప్తున్న మాట, మేము మీ ఎదుట ఉన్నప్పుడు మాటల యందు మేము ఎట్టివారమై ఉన్నామో క్రియలు యందు కూడా అట్టివారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదనాన దేవుని వాక్యమైనటువంటి మనము చెప్పేటువంటి మాటలు మన క్రియల్లో ఉండగలుగుతూ ఉన్నాయా? ఏదైతే అనుసరిస్తామని చెప్తున్నటువంటి మన జీవితాల్లో సేవకునిగా నా జీవితమే అయినా, ముందుగా పిలువబడినటువంటి ముందువారుగా ఉన్న విశ్వాసులు అయినా, మీరు మాటలు ఎందు ఎట్టివారమై ఉన్నామో క్రియలు ఎందు కూడా అట్టివారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము మాటలు ఎందు ఎలా ఉన్నామో క్రియల్లో కూడా అది కనబడగలిగేటట్లుగా మన జీవితాలు ఉన్నాయా, లేక మాటలు చెప్పేటువంటి అనుభవం కలిగిన వారమై మనం ఉన్నామా? దినాన మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం ఎలా బ్రతకమని చెప్తుందో అది మనకు తెలుసు. వాక్యం చెప్పమంటే నాకంటే కూడా నిలబడి వాక్యం చెప్పడానికి మీకు తెలిసిన మాటలు ఒక మంచిగా మీరు చెప్పగలిగే అనుభవంలో మీరు ఉండొచ్చు. నాకంటే తెలిసినటువంటి సంగతులు మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అయితే తెలిసినటువంటి సంగతి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరిచినటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి సంగతి నీకు బయలుపరిచిన ప్రతి సంగతి, తెలపబడిన ప్రతి సంగతి యందు నీవు అలాగనే నీ క్రియలను చేయగలిగేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితాల్లో అది నోటి పెదవులతోనే ప్రార్థన చేసేటువంటి అనుభవంలో మనం ఉన్నామా, లేకపోతే ఏదైతే నోటి పెదవుల మీదకి వచ్చినటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనం అనుభవించగలిగేటువంటి అనుభవంలో మనం ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అయితే వ్యక్తుల్ని చూసినప్పుడు ఆ వ్యక్తుల్లో అది కనబడకపోతే, ఏ మాటలైతే మనం చెప్తున్నామో అటువంటి మాటల క్రియల్లో కనబడకపోతే, మన తర్వాత వచ్చేటువంటి వారే అలా ఉన్నప్పుడు వెనుకొచ్చిన మనదేముంది అనుకునేటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభువుని ఎరిగిన ముందుగా ఎరిగిన మనము, దేవుడు మనకు క్రమాన్ని తెలియపరిచిన మనకు ఆ క్రమాన్ని అనుసరించి ఇతరులకి విశ్వసించబోతున్న వారికి మాదిరికరమైనటువంటి జీవితము నీకు నాకు మనకుందా? అలాగూ మాదిరికరమైనటువంటి జీవితం లేకపోతే, విశ్వసించబోతున్న వారికి మాదిరికరంగా నువ్వు లేకపోతే, నిన్ను ప్రభు నాటిన ఉద్దేశము, ప్రభు నిన్ను పిలుచుకున్న ఉద్దేశము, ప్రభు నీకు నేర్పించినటువంటి పాఠాల విషయమై నీవే ఇతరులకు ఒక మాదిరికరంగా లేకపోతే మరి ఇంకెవరు మాదిరికరంగా ఉండగలుగుతారు? వాక్యం చెప్తున్నటువంటి నేనే వాక్యానుసారంగా లేకపోతే నన్ను చూసి సంఘం ఏమి నేర్చుకోగలుగుతుంది? వాక్యం వింటున్న మీరే వాక్యానుసారమైన జీవితం లేకపోతే విశ్వసించబోతున్న వారికి మీరు మాదిరికరంగా ఎలా ఉండగలుగుతారు? హల్లెలూయా. మనందరినీ ప్రభు కోరుకున్నటువంటి ఉద్దేశం విశ్వసించబోతున్న వారికి మాదిరికరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దర్శించి విమోచించి రక్షించి పౌలుగా మార్చిన తర్వాత ఈ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక తిమోతి అంటాడు, తిమోతి
నేను తెలియక ఒకప్పుడు అవిశ్వాసం వలన చేశా. ఒకప్పుడు నేను దూషకుని, హింసకుని, హానికరుణ్ణి. తెలియక అవిశ్వాసం వలన చేశాను గనుక కనికరించబడ్డాను. ఎందుకనంటే విశ్వసించబోతున్న వారికి మాదిరికరంగా ప్రభు నన్ను ఉంచాడు. హల్లెలూయా. అయితే రక్షించబడిన మన జీవితాల్లో నీవైనా నేనైనా మనమైనా మనల్ని బట్టి నేర్చుకోగలిగినటువంటి విషయము నా జీవితంలో ఏమైనా ఉన్నదా? క్రియల్లో కనబడుతూ మనల్ని బట్టి నేర్చుకోగలిగినటువంటి విషయము ఏమైనా ఉన్నదా? మనము మాటలేందే చెప్పేవారముగా ఉన్నామా, లేక క్రియలు కూడా అనుసరించే వారముగా ఉన్నామా? కానీ శాస్త్రులను బట్టి, పరిశీలనను బట్టి ప్రభు చెప్తున్నాడు, వారు నోటొచ్చే మాట మీరు వినండి, గైకొనండి, కానీ వారి క్రియలు మాత్రం అనుసరించి నడవద్దు. వారు చెప్తారే కానీ చెప్పిన మాటలానుసారంగా వాళ్ళ జీవితం ఉండదు. హల్లెలూయా. దినాన దేవుని వాక్యం ఇట్టిన మనం దేవుని యొక్క వాక్యపై వెలుగులు మన జీవితాన్ని పరిశీలన చేసుకోవలసిన మనం ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితాల్లో అపవాదైనటువంటి సాతానుడు ప్రత్యక్షంగా పోరాటం చేసేటువంటి కొన్ని ఉంటే, అపవాదైన సాతానుడు ఏర్పరచబడిన వారి సహితమే అపవాది మోసగించడం బట్టి, వారు భక్తుల నుండి తొలగిపోవడం బట్టి, విశ్వసించబోతున్న వారికి మాదిరికరమైనటువంటి భక్తి జీవితం లేని తరాన్ని అపవాదైన సాతానుడు సంఘాల్లో కావచ్చు, వాడు ఎన్నో విధాలుగా ఏర్పరచబడిన వారినే అపవాది మోసగిస్తున్నటువంటి దినాలు ఇవి. హల్లెలూయా. వాక్యము కరువైపోతున్నటువంటి దినాలు, ప్రభు రాకడ చాలా త్వరగా ఆయన దినాలు సంపూర్తి కావలసినటువంటి దినాలు. ప్రభు ప్రవచించిన ప్రతి ప్రవచనము అనేక ప్రవచనాలు నెరవేర్చబడిపోతూ ఇక కొద్ది చివరి దినాల్లో మనం ఉంటున్నట్లు దేవుని యొక్క ప్రవచనాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఆయన రెండవ రాకడ సమయంలో భూమి మీద ఏది కరువైపోతుంది అని వాక్యంలో రాయబడి ఉన్నది అని అంటే, భూమి మీద విశ్వాసమే ఆయన కనుగొనుట అరుదైపోతుందంట. హల్లెలూయా. నా జీవితాల్లో రక్షించబడిన తొలి దినాల్లో, ప్రభు వాక్యం చేత పట్టబడిన తొలి దినాల్లో ప్రభు కొరకైనటువంటి వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితం గురించి ప్రభువుకి మనం హృదయాన్ని సమర్పించుకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి మనము ఎంతగా ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని, ఈ లోక మాలిన్యం అంటకుండా మన జీవితం పరిశుద్ధపరచుకోవాలని, పవిత్రపరచుకోవాలని మనం ఎంతగా ఆరాటము ప్రారంభపు దినాల్లో ఉన్నదో, ఈ దినాల్లో కూడా అటువంటి అనుభవం మనం ఉండగలిగేటువంటి అనుభవం మనం ఉన్నామా? లేకపోతే మనలో కూడా ఆ భక్తి, విశ్వాసము కనుమరుగైపోయేటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేసి ఉన్నామా? హల్లెలూయా. ఆరంభం కంటే ముగింపు శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు మనలో కనబడటం లేదు అని అంటే, అపవాది మనం మోసగించాడు. తద్వారా అంత మాత్రమే కాకుండా అపవాదే మనతో డైరెక్ట్ మన యొక్క హృదయాన్ని మోసం చేస్తే, కొంతమంది వ్యక్తులను చూపించి కూడా అపవాదైన సాతానుడు ఏం చేస్తాడు అంటే మనల్ని మోసం చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని చూపిస్తాడు అంటే సేవకులను చూపిస్తాడు. ఎందుకనంటే అప్పటి కాలపు శాస్త్రులు, పరిసయ్యుల్లో వారిలో మాటల్లో ఉన్నాయి, కానీ ఆ మాటల్లో క్రియల్లో లేనందు చేత వారి క్రియలు అనుసరించి నడవద్దు, కానీ వారి నోటి వచ్చేటువంటి మాటను మీరు విని గైకొనండి తప్ప వారి క్రియలను అనుసరించి నడవద్దని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. అయితే ఈ దినాన ఎవరిని అపవాది మోసగించేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. విశ్వాసులైనా, సేవకుడే అయినా, మన అందరము ఎవరైనా, దేవుని వాక్యాన్ని కూర్చొని వాక్యం వింటున్న మీరైనా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనైనా, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి, మన క్రియలో అవి నెరవేర్చబడడానికి మనం ఏం చేయాలంటే పోరాడేటువంటి వ్యక్తులకు మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించిన నేను భ్రష్టునైపోకున్నట్లు తాను ఏం చేసుకున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటున్నాడంట. హల్లెలూయా. నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటున్నానని, బాహ్య పురుషుడు క్షీణించిన అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందాలని అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని నలగొట్టుకుంటూ దాన్ని లోపరుచుకుంటున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా.
పాపాన్ని జయించే శక్తి నీకు నాకు మానవునిగా మానవునికి ఏ నరునికి పాపాన్ని జయించే శక్తి లేదు. అయితే ఆ శక్తిని దయచేయడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు పాపాన్ని ఒప్పుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడు అంటే పాపాన్ని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. అయితే దినాన దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, ఒకటి అపవాదైనటువంటి సాతానుడు మోసగిస్తే, అపవాదైన సాతానుడు వ్యక్తులు చూపించుకుంటూ మనల్ని ఏం చేయగలుగుతాడు అంటే మోసం చేస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు నా సాధనం. గట్టికి తమ్ముడు కొడదామా? అందుకో ప్రభు నా వందనం, సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు నా వందనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు. పాపులలో ప్రధానుడనైనను, దూషకుడను హింసకుడను హానికరుడనైనను, పాపులలో గట్టిగా తప్పకూడదమ్మా. దూషకుడను హింసకుడను హానికరుడనైనను, దర్శనమిచ్చి నన్ను రక్షించితివా, దర్శనమిచ్చి అవిధేయుడను కాలేను ప్రభు, అవిధేయుడను కాలేను ప్రభు, అవిధేయుడను కాలేను ప్రభు, అవిధేయుడను కాలేను ప్రభు, సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు నా వందనం, నా సాధనం, అందుకో. మేలు చేయు కోరిక కలదు గాని, కీడు చేయుటే నాకు కలుగుచున్నది, మేలు చేయు కోరిక కలదు గాని, కీడు చేయుటే నాకు కలుగుచున్నది, పాప నియమమునకు అమ్మబడిపోతినే, పాప అమ్మబడిపోతినే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, 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 సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు నా సాధనం, అందుకో ప్రభు నా వందనం, అందుకో ప్రభు నా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదైనటువంటి సాతానుడు ఏం చేస్తాడు అనంటే వ్యక్తులను చూపించి కూడా మళ్ళీ ఏం చేస్తాడు అనంటే మోసం చేస్తాడు.
హల్లెలూయా. ఇదిగో నీకంటే ముందుగా దేవుని మందిరానికి పోయిన వాళ్ళ జీవితాలు చూడు ఎలా ఉన్నాయో. వారే ఆ విధంగా అన్నీ తెలిసిన వారే వారు అలాగూ ప్రవర్తిస్తుంటే ఇప్పుడు పోతున్న నీవు అంత భక్తి చేయాలా? ఇప్పుడు పోతున్న నీవు మారు మనసు పొందాలా? ఇప్పుడు పోతున్న నీవు బాప్తిస్మ అనుభవం రావాలా? ఇప్పుడు పోతున్న నీవు సమర్పణలోకి రావాలా? ఇప్పుడు పోతున్న నీవు అంత భక్తి చేయాల్సిన అవసరం ఉందా? తినాలి, తాగాలి, ఆడాలి, ఇష్టానుసారంగా జీవించవలసిన సమయం ఇంకా ఉంది. అప్పుడే ఎందుకని అపోదైనటువంటి సాతానుడు ఏం చేస్తాడు అంటే వ్యక్తులను చూపించి లోకాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? వ్యక్తులను చూపించి లోకాన్ని చూపిస్తాడు. ఇదిగో నీ కోసం ఇదంతా కూడా ఉన్నది, నీవు అనుభవించడానికి ఇంకా కాలం ఉంది. నీవు అప్పుడే ఎందుకు వయసు అయిపోయిందా, ఏమైపోయిందని అప్పుడే ఆ భక్తి తీవ్రత సమర్పణ అందులోకి వెళ్ళాలి అని అపోదిన సాతానుడు వ్యక్తులను చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వారు భక్తి చేయలేదా? భక్తి చేసిన వారే ఇలా అయిపోయినప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతావు, ఎంతవరకు చేయగలుగుతావు అని అపవాదిన సాతానుడు మన వ్యక్తులను చూపించి కూడా మనల్ని మోసం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఎటువంటి ప్రయోగమైన మనం ఆత్మీయంగా ఎదలేకపోతున్నాము అనడానికి అది ఏ కారణమైన వ్యక్తులను చూపించిన పరిస్థితులు, ఇదిగో దేవుని కోసం నువ్వు నమ్మకంగా ఉన్నావు, దేవుని కోసం త్యాగం విషయంలో, నీ కష్టార్జితం ఇవ్వడం ఈ విషయంలో, దేవుని పరిచయం చేయడం విషయంలో ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఇంతగా నువ్వు దేవుని కోసం పరిచయం కోసం చేస్తూ ఉన్నావు. మరి నీ దేవుడు నీకేం చేశాడు మేలు అన్నటువంటి విధానాన్ని కూడా అపోదిన సాతాను కలిగిస్తూ ఉంటాడు. అవును కదా, నేను ప్రభు కోసం ఇంత చేస్తున్నానే, నా ప్రార్థన వినడా? అందరి ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడు నా ప్రార్థన ఎందుకు వినట్లేదైనా అని నీలో ఒక తెలియని ఒక బలహీనతని కలిగించి దేవునికి దగ్గర అవ్వకుండా దూరం చేస్తాడు. అయితే దేవునికి దూరం అవుతున్నటువంటి ప్రతి పరిస్థితి అది ఏదైనా, దేవునికి మనల్ని సమీపముగా మార్చబడిక దూరం చేస్తున్న ప్రతి పరిస్థితి, నీ ఎదుటికి నిలబడుతున్న ప్రతి పరిస్థితి ఏదైనా అది సాతానుడు ఉపయోగిస్తున్నటువంటి ప్రయోగం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దినాన గత వారంలో మనం ధ్యానం చేసాం, సాతానుడే ఆదాము హవ్వలను మోసగిస్తే ఈ దినాన వ్యక్తులను కూడా వారు ఉపయోగించుకొని అపోదైనటువంటి సాతానుడు మోసం చేస్తాడు. అయితే వారి క్రియలను అనుసరించి నడవదున్న దేవుడు వారి నోట వస్తున్న మాటని మీరు విని గైకొనమని ఎందుకు చెప్పాడు అంటే ఆ మాటలు సాక్షాత్తు ప్రభు ఇచ్చిన మాటలు గనుక, వాక్యము గనుక, వాక్యంలో రాయబడిన ప్రతి మాట వారు తెలియపరుస్తున్న ప్రతి దాన్ని మీరు అనుసరించి నడవండి, అయితే వాళ్ళ క్రియలను అనుసరించి నడవద్దని చెప్పాడు. దినాన దేవుని వాక్యం వింటున్న మనం నీ వ్యక్తులను అనుసరించి నడవాలనే ఆలోచనతో వ్యక్తులను చూస్తున్నావా, లేకపోతే పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావా, లేకపోతే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వైపు చూస్తూ వాక్యానుసారంగా బ్రతకాలని, ఆయన కొరకు నువ్వు జీవించాలని ఆయన చూస్తూ నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నావా, లేకపోతే నీకు ఎదురవుతున్నటువంటి శ్రమల్ని కష్టాలను చూసుకుంటూ, పరిస్థితులను చూసుకుంటూ, లేక ఆత్మీయంగా పడిపోయినటువంటి మనుషులను చూసుకుంటూ నీవు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేకుండా ఉండిపోయేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతున్నావా? ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలో నుండి నీవు హృదయాన్ని నీవు సరిచేసుకొని గ్రహించుకొని ప్రభు యొక్క వాక్యానుసారమై అది ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారి క్రియలు ఎలా ఉంటాయి అన్నది ఒక విషయాన్ని చూపిస్తాం. లోకాసు సువార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లోకాసు సువార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా,
ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. వీరు మాటలే చెప్తారే తప్ప క్రియలో చేరు అని పరిసయ్యులు సద్దుకయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఆయన చెప్తూ, ఒక సమాజపు అధికారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమాజపు అధికారితో, అక్కడున్న ప్రజలతో అక్కడ జరిగిన సందర్భాన్ని గురించి వివరిస్తూ అక్కడ రాయబడిన మాటలు చూడండి. ఆ సమాజపు అధికారి 14వ వచనం, మండిపడి జనసమూహమును చూచి గనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే, ఇదిగో 6 దినాలు పని చేసుకున్నటువంటి దినాలు, విశ్రాంతి దినము ఏ పని చేయొద్దు. అయితే స్వస్థత పొందడానికి పని చేయదగిన 6 దినాలు ఉన్నాయి కనుక ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినమందు రావద్దని కోపంతో మండిపడి ఆ సమాజపు అధికారి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏంటి ఆ సందర్భంలో ఏం జరిగింది, ఎందుకని కోపపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది మనం ఆలోచన చేస్తే, ఇలాగుననే విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ సమాజపు మందిరంలోనికి వచ్చి, ఆ సమాజపు అధికారి ఉన్నాడు, ఆ సమాజపు అధికారితో పాటు ప్రజలు కూడా ఉన్నారు, ప్రజలతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉండి ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుండి అపవాది చేత, దెయ్యము చేత పీడించబడుతూ ఆమె వంగిపోయి ఎంత మాత్రము పైకి లేవక చూడక, ఆమె వంగిపోయినటువంటి స్థితిలో సాతాను యొక్క కబంధ హస్తాల చేత, కట్ల చేత బంధించబడిపోయి 18 సంవత్సరాలుగా దేవుని ముందరానికి అలాగనే వస్తుంది. అలాగనే వస్తున్న ఆమెను చూసి యేసు ప్రభు ఆమెని రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమెలో వంగిపోయిన ఆమె తిరిగి చక్కగా నిలవబడి దేవుని మహిమపరుస్తూ ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉంది, ప్రభుని మహిమపరుస్తూ ఉంది. అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఆశ్చర్యపడుతున్న ప్రజలు చూచి స్వస్థత పొంది కట్ల నుంచి విడిపించబడి అపవాది యొక్క చెరల నుండి, కట్ల నుండి తెంచబడి ప్రభుని మహింపరుస్తున్న ఆమెను చూచి, ప్రజలను చూసి, యేసు ప్రభు చూచి ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపోయి అంటాడు, 6 దినాల్లో పని చేయదగినటువంటి దినాలు ఉన్నాయి, ఆ దినాల్లో వచ్చి మాత్రం స్వస్థత పొందండి, కానీ ఈ విశ్రాంతి దినాన మాత్రము మీరు ఏ పని చేయడానికి తగదు అని ఆ సమాజ మందిరపు అధికారి ప్రజలతోనూ యేసుక్రీస్తు ప్రభులతోనూ అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మోషే ధర్మశాస్త్రమందు రాయబడినటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే, నిజముగా వారానికి ఎన్ని దినాలు మలతమ్మా? వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు. అయితే 6 దినాలు పని చేసుకోవడానికి మన యొక్క జీవిత విధానం కొనసాగించబడడానికి 6 దినాలు కష్టపడి పని చేయమని వాక్యం చెప్తుంది. అయితే నీవు కష్టపడకపోతే నీవు భోజనం చేయొద్దని కూడా వాక్యం చెప్తుంది. అంటే సోమరితనాన్ని దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభు దాన్ని లక్ష్యపెట్టడు, దాన్ని అంగీకరించడు. ప్రతి ఒక్క మనుషుడు కష్టపడి పని చేయాలని వాక్యం సెలవిస్తుంది. 6 దినాలు కష్టపడి పని చేయాలి. మరి విశ్రాంతి దినాన అది ప్రభు దినం కనుక, ప్రదర్శించబడిన దినము కనుక ఆ దినము ఏ పని చేయక ప్రభు సన్నిధిలో ఉత్సాహించి సంతోషిస్తూ
విశ్రాంతి దినాన్ని ఆచరించాలని మోషే ధర్మశాస్త్రం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిచినటువంటి కారణాన్ని బట్టి ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడిపోయి 6 దినాల్లో పని చేసుకోవచ్చు, ఈ విశ్రాంతి దినాన స్వస్థత అనేది చేయకూడదు గనుక ఈ పని చేయడానికి మీరు రావద్దని ఆ సమాజ మందిరపు అధికారి వారికి అందరి సమక్షం చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట అంటున్నాడు. చదవండి 15వ వచనం. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఎవరంటే ఈమె అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అయ్యా సమాజ మందిరపు అధికారి, నీవు సరిగ్గానే చెప్పావు, 6 దినాలు పని చేసుకోవాలి, 7 దినాన మరి విశ్రాంతి దినాన దేవుని యొక్క మందిరంలో గడపాలని ఆచరించాలని బాగానే ఉంది. అయితే విశ్రాంతి దినాన నీవు కలిగి ఉన్నటువంటి గాడిదే అయినా ఎద్దే అయినా అది ఏ పశువే అయినా నీవు విప్పి నీళ్ళు పెట్టకుండా ఉంటావా? ఒకవేళ అది కానీ బావిలో పడిపోతే అది దాన్ని తీయకుండా నువ్వు ఉంటావా? పడిపోయింది కనుక విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు కాబట్టి పడిపోయింది అలానే ఉండిపోని అని అలానే వదిలేస్తావా? వదిలేవుగా. పడిపోయిన దానిని విశ్రాంతి దినం అయినా దాని ఆ బావిలో నుండి పడిపోకుండా చనిపోకుండా దాని ప్రాణాన్ని రక్షించడానికై నువ్వు దాన్ని బయటకు తీస్తావుగా. అలాగనే అది చనిపోకుండా ఉండడం నిమిత్తమై కట్లు విప్పి నీళ్ళు పెడతావుగా. అయితే ఈ విశ్రాంతి దినాన నీవు ఏ పని చేయకూడదని చెప్తున్నా, నీవు పశువుని నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు అబ్రహాము కుమార్తె నా పేరు పెట్టబడినటువంటి నా బిడ్డగా పిలువబడుతున్న ఈమె సాతాను కబంధ హస్తాల చేత బంధించబడిపోయిన ఈమె 18 సంవత్సరాలుగా అలాగే చెరలో ఉన్న ఈమెను విడిపించడము తగదా అని ఆ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒక పశువుకి తను కలిగి ఉన్నటువంటి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క పశువు నీళ్లు త్రాగడానికి పని చేస్తున్నాడు, బావిలో పడిపోతే బయట తీయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే సమాజ మందిరానికి వచ్చినటువంటి ఆమె స్వస్థత పొందడము, ఆమె ప్రభువును మహింపరచడానికి మాత్రము ఇష్టపడలేకపోతున్నాడు ఈ సమాజ మందిరపు అధికారి. హల్లెలూయా. అంటే ఒక పశువుకి ఇచ్చినటువంటి విలువ కూడా ఎవరికి ఇవ్వలేకపోతున్నాడు అని అంటే, మందిరానికి వస్తున్నటువంటి ప్రజలకి ఈ వ్యక్తి విలువ ఇవ్వలేకపోతున్నాడు. అంచేత ప్రభు అంటాడు, నీవు నీళ్లు విప్పి నీ పశువుకు పెడతావుగా, మరి ఈ వ్యక్తిని రక్షించడం తగదంటావా అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తికి ప్రశ్న వేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి అనంటే, విశ్రాంతి దినాన ఒక పశువు పడిపోతే చనిపోతుంది. చనిపోతున్న పశువుని ఒక వ్యక్తి తన యజమానుడు బయటికి తీసుకుంటాడు. అలాగే నేను విశ్రాంతి దినం పని చేయకుండా ఉండాలి, పని చేయకూడదు కనుక అలా చేయకుండా దాన్ని కాపాడకుండా ఒకటి కాపాడుతాడు. అలాగనే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ విశ్రాంతి దినం ఎవరి కొరకు అంటే ప్రభు కొరకే. ప్రభువే దానికి ఏమై ఉన్నాడు అంటే అధికారి అయి ఉన్నాడు. అయితే ఆ అధికారి అయినటువంటి దేవుడు సాతానిక కబంధ హస్తాల నుండి పడిపోయిన ఆమెను లేవనెత్తడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. ఆమెను హల్లెలూయా. నీ జీవితాల్లో అపోదైనటువంటి సాతానుడు ఏ విధముగా వాక్యాన్ని కూడా వాడు మనకు చూపించి ఏ విధంగా మోసం చేయగలుగుతాడు అని అంటే, విశ్రాంతి దినాన మరి పడిపోయినటువంటి ఆ ఎద్దుని ఎలాగైతే విడిపిస్తాడో మనకు ఆ వాక్యాన్ని అపోదైన సాతానుడు ఏ విధముగా అర్థమయ్యేట్లుగా చేస్తాడు అంటే, ఇదిగో పడిపోవడానికి అవకాశం ఉండి పడిపోయినా తిరిగి మరలా ఆయన ప్రేమతో క్షమిస్తాడు కనుక నీవు పడిపోవడానికి అవకాశం ఉన్నది
అని అపవాది ఆ వాక్యం కూడా నీకు తెలియపరుస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే విశ్రాంతిని ఏ పని చేయకూడదు కదయ్యా అని మనం అంటే నిజమే, కానీ యేసుప్రభు ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన క్షమించగలడు అని ఆ వాక్యాన్ని మనం చూపించి యేసుప్రభు ప్రేమను కూడా మనకి ఏం చేస్తాడనంటే ఆయన ప్రేమ మనకు చలువైపోయేటట్టుగా సులువైపోయేటట్లుగా ఆపదకున్న పరిస్థితులు చేస్తాడు. మీకు ఉదాహరణకు అర్థం అవ్వాలనంటే ఎగ్జామ్ రాయడానికి ఫెయిల్ అయిపోయి ఉంటే ఎగ్జామ్ రాయాలని నిబంధన జ్ఞాపకము చేసుకొని హెచ్చించినావు, యాకోబుతో నీవు చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని అన్నిటినీ నీవు మరచితివే. శత్రువుల చేతు నుండి కాపాడి జయమిచ్చినావు, శత్రువుల చేతి నుండి కాపాడి జయమిచ్చినావు. ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే, ఆలస్యము ఎప్పుడు అలక్ష్యము కాదులే. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. నా ప్రాణం నీ ప్రాణముతో ఎన్నటికీ పెనవేసుకొనెను, నా సర్వం కృపా సహితమై నీకు అర్పించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సమాజ మందిరపు అధికారి ఆమె సాతాన్ యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించబడుతున్నటువంటి ఆమె విశ్రాంతి దినాన ఆమె స్వస్థపరచబడిందని సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆత్మానుసారంగా ఆ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పడిపోయినటువంటి వ్యక్తిని సాతాను కబంధ హస్తాల చేత చిక్కబడిపోయి 18 సంవత్సరాలుగా కట్ల చేత బంధించబడిపోయిన ఆమెని విశ్రాంతి దినాన ఆమెను బాగు చేసి స్వస్థపరిచి ఆ కట్ల నుంచి విడిపించి విశ్రాంతి దినాన ఏం చేశాడంటే విడుదల దయచేశాడు. హల్లెలూయా. మరి పరిసయ్యుడు ఆ సమాజ మందిరపు అధికారి పశువుని విడుదల చేశాడు. తాను కలిగి ఉన్న పశువుని పడిపోతే చనిపోతే నష్టము కలుగుతుంది గనుక ఆ విశ్రాంతి దినం అయినా సరే దాన్ని బయటికి తీయడానికి ఇష్టపడతాడు. చనిపోతున్న దానిని అలాగనే వదిలేయక దాన్ని విడిపిస్తాడు, ప్రాణాన్ని దక్కించేటట్లుగా సహాయపడి చేస్తాడు. అయితే ఆ పశువుకి ఇచ్చినటువంటి విలువ కూడా దేనికి ఇవ్వలేకపోయాడు అని అంటే ఒక మనిషికి ఇవ్వలేకపోయాడు. హల్లెలూయా. దేవుడేమో ఆ ఆమెని 18 సంవత్సరాల చేత మరి సాతానిక కబంధ హస్తాల చేత చెక్కబడిపోయిన ఆమెని విడిపించి స్వస్థపరిచి ప్రభువుని మహిమపరిచేటట్లుగా ఆమెకు విడుదల దయచేశాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యాన్ని కూడా మనకు అపవాదైనటువంటి సాతానుడు మన ముందు పెట్టి యేసుప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో అని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అని మనం పెట్టుకుంటూ దేవునిలో నుండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం బయటపడిపోవడానికి కూడా అపవాదైన సాతాను మోసగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం, అపవాది ఏ పరిస్థితిని బట్టి అయినా, వ్యక్తులను బట్టి అయినా, లేకపోతే ఏ పరిస్థితిని బట్టి అయినా సాతానుడే మన ఎదురుకొచ్చి నిలబడకపోయినా
మనం ఆత్మానుసారంగా కట్టబడలేకపోవడానికి వాడు దేని చూపించినా సరే మన భక్తుల కొనసాగింపనీయకుండా మనం పడిపోవడానికి వాడి దేనినైనా వాడుకోగలడు. అయితే దినాన మనము కనబడుతున్నటువంటి వ్యక్తుల జీవితాలను బట్టి, పడిపోయినటువంటి వ్యక్తులను బట్టి మన జీవితంలో పడిపోక మనము చేయవలసింది తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితం ముందు కొనసాగించబడాలి. ఆమెను హల్లెలూయా. అయితే సేవకు నోట వచ్చే మాట వినమన్నాడే తప్ప క్రియలు అనుసరించి నడవద్దని చెప్పాడు. ఇదన్నా దేవుని వాక్యం వింటున్నా నీవు ఏ విశ్వాసి వైపైనా సరే, ఏ ఆత్మీయుడైన వైపైనా సరే, ఏ సేవకుని వైపు అయితే నీవు చూడక, వారి క్రియల వైపు నువ్వు చూడక, దేవుని యొక్క వాక్యం ఏదైతే సెలవిస్తుందో వాక్యానుసారంగా బ్రతకడానికి మాత్రం వాక్యం వైపే మనం చూడాలి. హల్లెలూయా. అయితే సేవకుని ఎందుకని పుట్టించాడు? అది సేవకుడి పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు గురించి తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే యేసుకి ఫుట్ నోట్ రాయబడి ఉంది. ఏమనుంది? దేవుడు తన సేవకుని లేపి, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడిన మాట ఇది. అది మనం ఆత్మీయంగా పోల్చుకుంటే ఆయన మనకు సేవకుడుగా అనుగ్రహించిన దేవుడే సంఘానికి సేవకుడికి ఆయన నిలవబెట్టించి, ఒక సేవకుని లేపి, సేవకుని పుట్టించి, ఆయన ఒక సేవకుని ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకు ఒక సేవకుని పుట్టించాడు? సేవకుని నిలవబెట్టాడు, ఎందుకు లేపుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే చదవమ్మా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన సేవకుని ఎందుకు మనల్ని పంపించి నిలవబెడతాడు అనంటే, ప్రతి వానిని వాని యొక్క దుష్టత్వంలో నుండి మళ్ళించి దేవుని వైపు త్రిప్పి, లోకంలో నుండి దేవుని వైపు మళ్ళించి, ఆత్మానుసారమైన భక్తి జీవితంలో నడిపించి, దేవుని కోసములు వారు జీవింప చేసేటట్లుగా వారిని ప్రభు వైపు త్రిప్పి ప్రభు కొరకు జీవించేటట్లుగా చేసి, తద్వారా వారు ప్రభు కొరకు నిలబడడం బట్టి, ప్రభు వైపు త్రిప్పబడడం బట్టి ప్రభు వాళ్ళని ఏం చేస్తాడంట? వారిని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. ఆయన ఎందుకు ఒక సేవకుని పంపించాడు అని అంటే, ప్రతి వారిని దుష్టత్వంలో నుండి నీతిలోనికి నడిపించడానికి, పాపం నుండి విమోచించి నీతిమంతులుగా తీర్చడానికి దేవునికి వాక్యము చేత, దేవునికి వాక్యాన్ని అందించి, ప్రతి వానికి దుష్టత్వంలో నుండి వారిని మళ్లించి దేవునికి ఆశీర్వాదానికి వారసులు అయ్యేటట్లుగా సేవకుడు సంఘ బిడ్డలు ఏం చేయాలి అంటే తర్ఫీదు చేసి ప్రభు కొరకు సిద్ధపరిచే వ్యక్తిగా సేవకుడు ఉండాలి. హల్లెలూయా. అందుకనే సేవకుని పుట్టించి, సేవకుని లేపి, సేవకుని నిలవబెట్టించి దుష్టత్వంలో నుండి మళ్లించడం కోసమే సేవకుని నిలవబెట్టాడు. అయితే అపవాదైన సాతానుడు ఈ సేవకుల సైతం ఏర్పరచబడిన వారి సహితము అపవాది మోసగించి పడిపోయినటువంటి జీవితాలను చూపించి, ఇదిగో సేవకులు బోధకులు కూడా వారే పడిపోయినప్పుడు, వారే చెప్పవలసినటువంటి వారే పడిపోయినప్పుడు నీదేముంది అని వారిని చూపించి కూడా అపవాది మోసం చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో కూడా దేవుని ఎరిగిన నా జీవితాల్లో ప్రభుకు ఒక వైరాగ్యం కలిగి, గురి కలిగి నా జీవితంలో ముందు కొనసాగించబడుతున్నటువంటి నా జీవితంలో కూడా ఏ విధముగా ఎలాగైతే సేవకుని అనుసరిస్తున్నటువంటి, ఎలాగైతే పరిచారకులు యవనస్తులు
నాకంటే ముందుగా పిలువబడిన వారు ఎలాగైతే ఉన్నారో వారి వలె సేవకునితో పాటు ఉండాలని, అలాగూ నేను చేయాలని వారు చూసుకుని నడుస్తున్నట్టు నా జీవితాల్లో ఆ వ్యక్తులు వారు పడిపోయినటువంటి కారణాన్ని బట్టి నా ఆత్మీయ జీవితాల్లో నేను కూడా లోకానుసారంగా లోకంలోనికి జారిపోయినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభు నాకు ఇచ్చిన రక్షణ నాకు తెలియకుండా నేను ఆ పని చేయలేదు. తెలిసే రక్షణ అంటే ఏంటో తెలుసు, ఆత్మానుసారమైన భక్తి ఏంటో తెలుసు, యథార్థంగా ప్రభు కొరకు బ్రతకడం ఏంటో తెలుసు. అయితే అన్నీ తెలిసిన నేను పాపంలో పడిపోవడానికి, లోకంలోకి జారిపోవడానికి వారు నాకు ఒక అవకాశం అయింది కనుక అవకాశాన్ని నేను ఏం చేసుకున్నానంటే వినియోగం చేసుకొని ప్రభువుకి నేను దూరమై లోకంలోనికి జారిపోయా. హల్లెలూయా. అయితే పాపం చేస్తున్నప్పుడు మనస్సాక్షి తెలియపరచబడదా అంటే, నేను ప్రతిసారి నా మనస్సాక్షిని చంపుకుంటూనే లోకంలో జీవించాను. 3 నెలలు 3 సంవత్సరాలు గడిచిపోయింది నా జీవితాల్లో. హల్లెలూయా. 3 సంవత్సరాలు 3 నెలలు ప్రభువుకు దూరం అయిపోతే 3 సంవత్సరాలు గడిచిపోయినంత విధముగా నా జీవితమే నా క్రియలు మార్పు చెందాను అని ఏ మనుషులైతే మార్పు చెందాడు అని అన్నారో ఆ ప్రజల్లోనికే కలిసిపోయాను నేను. ఏదైతే ఏ యవనస్తులను విడిచిపెట్టేశానో, ఏ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టేశానో, ఏది వద్దనుకొని ఆత్మానుసారమైన భక్తులకు వెళ్ళానో, మరలా వ్యక్తులను చూసి పడిపోయిన తర్వాత మరలా అదే సహవాసంలోనికి వెళ్ళిపోయాను. ఏ నోటితో ప్రభువును ప్రకటించాలో ఆ నోటితో ప్రభువును ప్రకటించక లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రకటించడానికి నా శరీరాన్ని, నా అవయవాలను ఉపయోగించాను. అయితే నా మనస్సాక్షి నొప్పింప చేసుకుంటూనే ఆ పని చేసినప్పుడు దేవుని యొక్క మహాకృప, ఆయన కృప నన్ను నుండి దూరం చేయక, నన్ను విడిచిపెట్టగా ఆయన మరల నన్ను దర్శించాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. దర్శించి మరలా సేవకుని విలువ ఏమిటో నాకు తెలియపరిచాడు. ఏ మనుషుల వైపు నేను చూడకుండా, ఏ జనాంగం వైపు నేను చూడకుండా ప్రభు వైపే చూడాలని దేవుని యొక్క వాక్యంతో ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత, విశ్వాసం కర్త తను కొనసాగించేటువంటి యేసయ్య అనేటువంటి నా వైపు చూసే నువ్వు నడవాలి తప్ప ఏ మనుషుని చూసి నువ్వు నడుస్తూ వాడు చూసి నువ్వు ఆత్మీయంగా పడిపోవద్దు. నా వైపు చూసి నా కోసం నువ్వు బ్రతకాలని దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఆ నాటి నుండి ఏ మనుషుని వైపు చూడక దేవుని వైపు చూడడానికి దేవుని యొక్క కృప నాకు తోడే నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో అపవాదైన సాతానుడు వ్యక్తిని చూపించుకుని మనం మోసం చేస్తాడు. అయితే సేవకుని ఎందుకని పుట్టించాడు, సేవకుని ఎందుకని లేపుతాడు అంటే, ప్రతి వాని యొక్క దుష్టత్వంలో నుండి మళ్ళించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా ఒక సేవకుడు సంఘాన్ని దేవుని వైపు తిరిపేటట్లుగా సిద్ధపాటు కలిగిన వాడే ఉండాలి. హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రిక ఒక మాట ఉంటుంది, 13వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని, హల్లెలూయా, వారి మాట విని వారికి ఏం చేయాలంట? లోబడి ఉండమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి వారి నోటి నుండి వస్తున్న మాట విని గైకోండి కానీ వారి క్రియలను అనుసరించి నడవద్దని చెప్పిన ప్రభు సేవకుల గురించి రాయబడిన మాట, ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించడానికి సేవకులు ఎన్నుకున్నాడు. అయితే ఆ సేవకులు ప్రతి వారి యొక్క ఆత్మను ఏం చేయాలంట? హల్లెలూయా, అటే చెప్దామా? హల్లెలూయా. ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించేవాడిగా ఉండాలి. రెండవదిగా ప్రతి వాని యొక్క ఆత్మను కాచుకునే వ్యక్తిగా, కాపాడే వ్యక్తిగా సేవకుడు ఉండాలి. మీ పైన నాయకులుగా దేవుడు పెట్టాడు అని అంటే
అజమాయిషి చేయడానికి, అధికారాన్ని చూపెట్టడానికి కాదు, కానీ దేనికోసం నిలవబెట్టించాడు అనంటే దుష్టత్వం నుండి దేవునికి ఆశీర్వాదం అనుభవించేటట్లుగా దేవుని వైపు త్రిప్పడానికి, మీ ఆత్మలు కాయడానికి, ఇదిగో బలహీనపరచబడుతున్నప్పుడు దేవునికి వాక్యం చేత బలపరచబడడానికి, ఇది భారభరితమైనటువంటి ప్రతి భారాన్ని సులువు చేయడానికి, మీతో కలిసి ఏకీభవించి దేవుని వైపు త్రిప్పి తద్వారా దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసులుగా, కర్తలుగా మిమ్మల్ని చేయడానికి సేవకుని లేపి నాయకులుగా నిలవబెట్టాడు. అయితే సేవకుడుగా ఉన్నటువంటి వారు, మీకు అనుగ్రహింపబడిన ప్రతి సేవకుడు వాని యొక్క లెక్క ఒప్పజెప్పాలి. ఇదిగో నీకు ఇంత సమయం ఇచ్చాను, ఈ సమయంలో నువ్వు సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరిచావు అని లెక్క ఒప్పజెప్పాలి. ఈ మాట చెప్తున్నప్పుడు నా మటుకు నేను దేవుని యొక్క సన్నిధిలో నా జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తినే ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఆయన నాకు తోడై ఉండి లోకంలో నన్ను ప్రత్యేకపరుచుకొని, ఇదిగో పరిశుద్ధుల గుంపులో ఈ సహవాసంలో దేవుడు నన్ను చేర్చి, ఇదో మీతో క్రీస్తు నన్ను అంటకట్టాడు ఈ సంఘంలో. హల్లెలూయా. అయితే నేను ఫలిస్తూ, నేను ప్రభువులో ఆనందిస్తూ, నాకు అప్పగించబడిన ఈ ఆత్మలైన మిమ్మల్ని నేను కాస్తూ దుష్టత్వం నుండి మళ్ళించి ప్రభు కొరకు సిద్ధపరిచేటువంటి వారుగా మిమ్మల్ని మళ్ళించాలి నేను. ఆమెను. హల్లెలూయా. అయితే ఆ పని నేను ఈ దేంతో చేయకూడదు అంటే దుఃఖంతో ఆ పని చేయకూడదు. మిమ్మల్ని బట్టి ఏ విషయంలో ఆత్మ సంబంధమైన భక్త జీవితంలో నేను దుఃఖపడకూడదు. అలా దుఃఖంతో నేను మీ విషయమై నేను పని చేస్తే అది మీకు, మీ కుటుంబానికి అది నిష్ప్రయోజనకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల్లో తప్ప మనకి ఏ విషయం గురించి రాయబడలేదు దేవుని యొక్క వాక్యం. మీ వ్యక్తిగతమైన జీవితంలో, కుటుంబ జీవితాల్లో బట్టి దాన్ని బట్టి దుఃఖపడితే అది నిష్ప్రయోజనమని రాయబడలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మ విషయం తప్ప ఇంక ఏ విషయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం దుఃఖంతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనకరమని దేవుని వాక్యం రాయబడలేదు. హల్లెలూయా. అందుకనే యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రియుడని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్న మాట ఉంటుంది. యోహాను వ్రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. శోభక్క చదువుతుంది. యోహాను వ్రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యోహాను వ్రాసిన 3వ పత్రిక 8వ అధ్యాయము 4:3 చదువుదాం. కనబడిందక్క? యోహాను వ్రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అది సరే, జయరాజ చదువుతాడు. యోహాను రాసిన 3వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. చదవయ్యా, బైబిల్ గ్రంథంలో తీయలేదు నువ్వు. స్తోత్రం చెప్దామా? దాంట్లో కనబడదక్క, దాంట్లో ఉండదు. 3వ పత్రికలో 4 అధ్యాయాలు, ఒకే అధ్యాయం ఉంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ఏం చేస్తున్నాడంట? ప్రార్థించుచున్నాడంట. ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లాలని, వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నట్ట ఆ దైవ సేవకుడు. హల్లెలూయా. సంఘం కోసం సేవకుడు ప్రార్థించేటువంటి అనుభవంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, సంఘాన్ని ప్రార్థించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రావాలి ఒక సేవకుడు. గత దినాన సిద్ధపాటు కుడుకులో ఒక సహోదరి కొత్తగా వచ్చింది, మన సంఘస్థురాలే.
అయితే ఆ ప్రార్థన విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంత మంచిగా చేస్తూ అంతగా ఆమె చేస్తున్న ప్రార్థన చాలా శ్రద్ధగా విన్నటువంటి ఆ మాటలను బట్టి చాలా సంతోషం వేసింది నాకు. హల్లెలూయా. సంతోషం వేసి, ఇంత కృప కలిగినటువంటి విధానంలో ఉన్నటువంటి మనము ఎందుకు రాలేకపోతున్నాము అని నాకు కొంచెం బాధ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనం దేవుని యొక్క అభిషేకం పొందుకున్న మనం, దేవుని యొక్క వాక్యము తెలుసుకున్న మనము మనకు నిమిత్తమై, మన ఆత్మ వర్ధిల్లడం నిమిత్తమై మనం ప్రార్థించే వారముగా ఉండాలి. మన కుటుంబము ఆత్మ సంబంధం కట్టబడి దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా, మనం కుటుంబం అంతా ప్రభు కోసం తిప్పేటట్లుగా మనమై ఉండాలి. అంత మాత్రమే కాక సేవకు నిమిత్తమై, సంఘ బిడ్డల నిమిత్తమై మన చేతులెత్తి ప్రార్థన చేస్తూ, నూతన ఆత్మల నిమిత్తమై, ప్రపంచంలో ప్రతి ఆత్మ నిమిత్తమై చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని ఆ సేవకుడు అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడంట. నీవు ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలని నీ ప్రార్థన ఉందా? నీ కుటుంబము ఆత్మ సంబంధంగా కట్టబడాలని, రక్షణ లేని నీ కుటుంబంలో రక్షణ కలగాలని నీ ప్రార్థన ఉందా? నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లాలని నీ కుటుంబ నిమిత్తం చేతులెత్తే ప్రార్థన చేసే అనుభవంలో నీవు ఉన్నావా? ప్రభు నీకు అనుగ్రహించిన సేవకుని బట్టి ప్రార్థన చేసే అనుభవంలో నీవు ఉన్నావా? సేవకుని యొక్క కుటుంబం బట్టి ప్రార్థన చేసే అనుభవంలో నీవు ఉన్నావా? విశ్వాస కుటుంబాలు బట్టి, నూతన ఆత్మలు బట్టి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? అయితే సేవకుని గురించి రాయబడి ఉంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలని, వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాలు సౌఖ్యంగా వర్ధిల్లాలని నేను బట్టి నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు సేవకుడు, ప్రార్థన చేస్తుండంట. హల్లెలూయా. దుష్టత్వం నుండి మళ్లించగలిగే అనుభవంలో ఉండాలి. దేవునికి ఆశీర్వాదాలకు వారసులయ్యేటట్లుగా వారిని మళ్లించాలి. చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. వారు దుష్టత్వం నుండి మళ్లించబడేటట్లుగా, వారు అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా వర్ధిల్లాలని, ఇది ఇందులో ఉండి ఇందులో లేక కాదు, ప్రతి విషయంలో వారు వర్ధిల్లాలని సేవకుడు ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. అయితే అటువంటి విధానంలో నడిపించబడాలని నా నిమిత్తం మీరేం చేసేవారుగా ఉండాలి? సంఘం కోసం నేను చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆ సంఘము ఏమిగా మార్చబడాలని అంటే, ఆత్మ వర్ధిల్లాలని, ఆత్మ సంబంధంగా కట్టబడాలని, పాపం నుండి విమోచించబడి నీతికి దాసులుగా మార్చబడాలని. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనము ఆ పాపం నుండి విమోచించబడి ఇప్పుడు నీతికి, యేసయ్య అనేటువంటి నీతికి దాసులుగా మార్చబడి, దుష్టత్వం నుండి మళ్లించబడి, దుష్టత్వంలో నుండి మరి దేవునికి ఆత్మరసం భక్తి జీవితంలో మళ్లించబడి ఆశీర్వాదము అనుభవించే వారముగా, మన ఆత్మలు వర్ధిల్లేటట్లుగా, అన్ని విషయాలు సౌఖ్యంగా వర్ధిల్లాలని సేవకుడు మీ నిమిత్తం ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. ఆ అనుభవంలో ఉండాలంటే సేవకుడు ఆ అనుభవంలోనే ఉండేటట్లుగా సంఘమైన మీరు అపోస్తల కార్యంలో పేతురుని బట్టి సంఘము ఆసక్తితో ప్రార్థించినట్లుగా మీరు సేవకుడు ఆత్మానుసారంగా కట్టబడాలని మీరు ప్రార్థన చేస్తే మీ ఆత్మ వర్ధిల్లాలని ఈ సేవకుడు దేవునికి కృపకు అప్పగించుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తే, మీరు సేవకుని కోసం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడి మనందరి యొక్క ప్రార్థన ప్రభు ఆలకించి మన ఆత్మ సంబంధం భక్తి జీవితాలు, మన ఆత్మలు వర్ధిల్లుచు, అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుచు, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే వారముగా మనం మార్చబడే అనుభవం ప్రభు మనందరినీ మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించి దీవించి ఫలింపు చేసి నూరంతల ఫలాన్ని ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.